హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఇప్పటిదాకా మాఘమాసంలో ఉండేటువంటి పర్వదినాలను గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఈ మాఘమాసంలోనే ఈ పౌర్ణమి ముందర మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేడారంలో అసలుకి ఆసియా ఖండంలోనే ఇంచుమించుగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఒక జాతర జరుగుతుందండి. గిరిజన జాతర జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఈ మేడారం జాతర అనేటువంటిది చెప్పాను కదా, మన ప్రస్తుతము విడిపోయినటువంటి మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రస్తుతం మన పొరుగు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడారం అనే ప్రదేశంలో జరిగేటువంటి జాతర అన్నమాట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి పొందిందనమాట. ఇక్కడ ఉండేటువంటి ఆ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలిస్తూ ఉంటారండి. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ మేడారం జాతరని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించిందనమాట. అయితే ఈ మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం అంటే ఇంత ప్రసిద్ధి ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచేటువంటి సమ్మక్క సారలమ్మలు ఎవరు? ఈ జంపన్న వాగు యొక్క ప్రాముఖ్యం ఏంది? అసలు ఈ జాతరని ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి దాని గురించి, ఆ కథన గురించి తెలియనప్పుడు మనకు అనేక సందేహాలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలని మనం తెలుసుకుందాం అనమాట. ఈ మేడారం సమ్మక్క సారలమ్మల్ని వనదేవతలుగా ఎందుకు కొలుస్తున్నారు అంటే దానికి సంబంధించిన కారణాలను గనక మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించి ఒక చారిత్రక ఆధారం కూడా ఉందండి. ఒక కథ కూడా విపరీతంగా ప్రాచుర్యంలో ఉందన్నమాట. అదేంటి అంటే పూర్వం ఈ అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ కోయ వాళ్ళు కదా, ఈ కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళారనమాట. వాళ్ళకి అక్కడ వేటకు వెళ్ళినప్పుడు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక పెద్ద పులుల మధ్య చుట్టూ పెద్ద పులులు ఉన్నాయన్నమాట. ఆ కాపలా మధ్య ఒక పసిపాప కనపడింది అనమాట. ఎవరికి? ఈ కోయదొరలకు అనమాట. వాళ్ళు పాపం ఏం చేశారంటే, అయ్యో ఈ అమ్మాయి చిన్నపిల్ల, చుట్టూ పులులు ఉన్నాయని చెప్పి చూసి ఆ అమ్మాయిని కోయదొరలు వాళ్ళ యొక్క గుడారానికి తీసుకొని వచ్చి దాచారనమాట. ఎవరికి చెప్పకుండా దాచారనమాట. తర్వాత ఆ అమ్మాయి, ఆ చిన్నపిల్ల ఎప్పుడైతే వీళ్ళ యొక్క గూడానికి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి అన్ని శుభాలే జరుగుతున్నాయన్నమాట. దీంతో వాళ్ళు ఏమని నమ్మారంటే ఆ కొండదేవతే ఈ పాప రూపంలో వచ్చింది అని చెప్పి నమ్మారనమాట. ఆ అమ్మాయికి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ అమ్మాయికి సమ్మక్క అని చెప్పి నామకరణం చేశారు, పేరు పెట్టారు. నామకరణం అంటే పేరు పెట్టారనమాట. అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకి సమ్మక్క అని పేరు పెట్టారనమాట. ఆ సమ్మక్కని ఆ ప్రాంతాన్ని అంటే ఆ మేడారం ప్రాంతాన్ని పరిపాలించేటువంటి కోయ చక్రవర్తి, ఆ కోయ రాజు అయినటువంటి మేడరాజు పెంచి పెద్ద చేశాడనమాట ఈ అమ్మాయిని, సమ్మక్క అనేటువంటి అమ్మాయిని. అదే టైంలో క్రీస్తు శకం 1260 నుంచి 1320 సంవత్సరాల మధ్యకాలంలో ఈ మేడారం ప్రాంతం అంతా ఎవరి యొక్క ఆధీనంలో ఉంది అంటే కాకతీయుల యొక్క ఏలుబడిలో ఉంది. కాకతీయ రాజులు మనకి చరిత్ర ప్రసిద్ధిగాంచిన రాజులు కదా, రుద్రమదేవి, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, వీళ్ళందరూ అనమాట. కాబట్టి ఆ కాకతీయుల ఏలుబడిలో ఉందన్నమాట ఈ ప్రాంతం. అంటే ఇది ఎక్కడుందంటే ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. ఇతడేం చేశాడు, తన మేనల్లుడు మేడారం పాలకుడైనటువంటి పగిడి గిద్దరాజుకి ఇచ్చి ఈ సమ్మక్కని, అంటే ఆ అడవి నుంచి దొరికింది కదా అమ్మాయి, ఈ పాప తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని, ఆ సమ్మక్కని తీసుకొచ్చి తన మేనల్లుడు మేడారాన్ని పరిపాలించేటువంటి పగిడి గిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడనమాట. ఈ సమ్మక్క పగిడి గిద్దరాజు దంపతులకి పిల్లలు పుట్టారు. ఎంతమంది అంటే 3 పుట్టారు. వాళ్ళు ఎవరంటే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని చెప్పి 3 సంతానం కలిగారనమాట. ఆ సమయంలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడంటే ప్రతాపరుద్ర మహారాజు పరిపాలిస్తున్నాడు అనమాట. ఈ మేడారాన్ని పరిపాలిస్తున్నాడే ఈ పగిడి గిద్దరాజు అనేటువంటి సమ్మక్క భర్త. ఆయన ఈ కాకతీయుల యొక్క సామంతుడు అనమాట.
ఇంకా ఆ రోజుల్లో ఒక్కోసారి విపరీతంగా కరువు కాటకాలు వచ్చేవన్నమాట. ఆ కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేకపోయారు. వాళ్ళకి పంటలు పండి అమ్ముకుంటే డబ్బులొస్తాయి కదా! వాళ్ళు రాజ్యానికి శిస్తు కట్టడానికి. కాబట్టి వాళ్ళకి కరువు కాటకాల వల్ల ప్రజలెవరు గూడా శిస్తులు కట్టలేదనమాట. కానీ ఈ పగిడిగిద్దరాజు ఎవరి యొక్క సామంతరాజు అంటే కాకతీయుల యొక్క సామంతరాజు అనమాట. ఈ కాకతీయుల యొక్క సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకి ఆశ్రయం కల్పించడం, ఇంకా ఇతడేం చేసేవాడంటే ఈ పగిడిగిద్దరాజు వాడి సమ్మక్క తండ్రి ఉన్నాడు కదా, మేడరాజుకి ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంకా ఈ కోయ వాళ్ళ గిరిజనులందరిలో కూడా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతోటి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రతాపరుద్రుడు పగిడిగిద్దరాజుపై యుద్ధానికి సమరశంఖాన్ని పూరించాడనమాట. ఇది గమనించినటువంటి ఆ గిరిజనులందరూ కూడా ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారనమాట. ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి ఈ కాకతీయ సేనలు అంటే కాకతీయ వీరులందరూ కూడా యుద్ధం దండెత్తాయన్నమాట. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద ఈ గిరిజనులకి కాకతీయ సేనలకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందనమాట. ఈ క్రమంలో వీళ్ళకేంది గిరిజనులు కదా, వీళ్ళకి పురాతనమైన సాంప్రదాయ ఆయుధాలు, కత్తులు, కటారాలు ఇవే కదా ఉంటాయి. ఆయుధాలతోటి పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు అనమాట. ఇతడు ఎవరు అంటే ఈ సమ్మక్క సారలమ్మ పగిడిగిద్దరాజు యొక్క అల్లుడు అనమాట. వీళ్ళందరూ కూడా వీరోచితంగా పోరాటం చేశారనమాట. కానీ ఈ కాకతీయ సేనల యొక్క దాటికి తట్టుకోలేక ఈ మేడరాజు అంటే సమ్మక్క యొక్క తండ్రి, ఆమె భర్త పగిడిగిద్దరాజు, ఇంకా సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు ఎవరంటే ఈ పగిడిగిద్దరాజు సమ్మక్క యొక్క అల్లుడు అనమాట. వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించారనమాట. వీళ్ళందరూ చనిపోయారు అని చెప్పేటువంటి వార్త విని ఆ జంపన్న అనేటువంటి ఆయన ఎవరంటే సమ్మక్క కొడుకు అవమానాన్ని తట్టుకోలేక అక్కడ ఉండేటువంటి సంపంగ వాగు అనేటువంటి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనమాట. అప్పటి నుంచి ఆ సంపంగ వాగుని జంపన్న వాగుగా పిలుస్తున్నారు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా తన కుటుంబం అంతా కూడా మరణించింది అనేటువంటి వార్త వినటువంటి సమ్మక్క ఆమె స్వయంగా ఆమె మంచి యోధురాలు, వైద్యురాలు కూడా యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడి విరోచితంగా పోరాటాన్ని సాగిస్తోందనమాట. ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్ర మహారాజు కూడా ఆశ్చర్యపోతాడనమాట. కానీ ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా వచ్చి వెనక నుంచి వచ్చి సమ్మక్కని బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడనమాట. ఆ గాయంతో ఆమె ఏం చేస్తుందంటే పాపం అట్లాగే ఆ గాయంతో మేడారం గ్రామానికి ఈశాన్య భాగంలో ఉండేటువంటి ఆ చిలకల గుట్ట వద్దకు వెళ్ళి ఆమె అందరూ చూస్తుండగానే అదృశ్యమైపోయింది అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంది. ఆ పుట్ట దగ్గర ఒక కుంకుమ భరిణ కనిపించిందంట. తర్వాత తప్పు తెలుసుకున్నటువంటి ఈ ప్రతాపరుద్ర మహారాజు సమ్మక్క యొక్క భక్తుడిగా మారిపోతాడనమాట. కొంతకాలానికి ఈ ప్రతాపరుద్ర మహారాజు ఈ కోయరాజులు కట్టాల్సినటువంటి కప్పాన్నంతా కూడా రద్దు చేసి ఆయన కూడా సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడనమాట. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలి అని చెప్పి ఆయన రాజు కదా ఆదేశాలు జారీ చేశాట. ఈ సమ్మక్క సారలమ్మల జాతర ఇలా మొదలైంది అనేటువంటి కథ చాలా విస్తృతంగా ప్రచారంలో ఉందన్నమాట. ఈ కుంకుమ భరిణల్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి కూడా 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి సాంప్రదాయం ఏర్పడిందనమాట. ఇది ఎక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం వద్ద ఉందన్నమాట. ఈ దట్టమైనటువంటి అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారనమాట. ఈ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 4 రోజులు జరుగుతుంది. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కినటువంటి దేవతలు చివరికి మళ్ళా వనప్రవేశం చేస్తారు. దీంతో ఈ జాతర ముగుస్తుందనమాట. అప్పటి నుంచి చాలా ఈ జాతర అనేటువంటిది ఇలా ప్రారంభమైంది. ప్రతాపరుద్ర మహారాజు ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర జరుగుతూ ఉంటుంది. పౌర్ణమితోటి
పూర్తయిపోతుంది అనమాట. ఆ రోజు వాళ్ళు మళ్ళీ వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పూర్తయిపోతుంది. దీనికి వాళ్ళు ఏంటంటే ఆ సమ్మక్క సారలమ్మలకి భక్తులందరూ కూడా మొక్కులు మొక్కుకొని బెల్లాన్ని వాళ్ళ యొక్క బరువుకు సమానంగా బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. చీరలు సారలు అవన్నీ కూడా సమర్పిస్తుంటారు. ఇంకా అక్కడ యొక్క విచిత్రం ఏంటంటే అంత జాతర చూడు అసలు కిక్కిరిస్తే రాళ్ళ జనం అంతా. ఆసియా ఖండంలోనే అది పెద్ద గిరిజన జాతర అయినప్పటికీ కూడా ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టు కానీ మరణించినట్టు కానీ, ఎందుకంటే అడవిలో జరుగుతుంది. అనేక విష జంతువులు క్రూర మృగాలు పావులు ఉంటాయి, కానీ ఒక్కళ్ళు కూడా వాటి వల్ల మరణించినట్టు కానీ ఇప్పటికీ మనకి ఆధారం లేదనమాట. కాబట్టి అంతటి భక్తి ప్రపత్తులతోటి ప్రజలందరూ కూడా ఈ జాతరకు వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కుల్ని తీర్చుకుంటారనమాట. ఇది విశేషమైనటువంటి తెలంగాణ ప్రాంతాల్లో జరిగేటువంటి అతి పెద్ద గిరిజన జాతర అనమాట. దానికి సంబంధించినటువంటి విశేషాలని ఏదో నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా వివరించడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.